పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ పై హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ పై హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ పై హైకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని చెప్పింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ పై హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని చెప్పేసింది. పూర్తి వివరాలు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో హైకోర్టు వ్యాఖ్యలేంటి? 46 పై హైకోర్టులో విచారణ చేసింది. అయితే దీనిపైన అంటే ఎన్నికల పైన స్టే విధించాలంటూ కూడా ఇప్పటికే పిటిషనర్లు తమ యొక్క వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమంటూ కూడా తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. సబ్ కేటగిరీ రిజర్వేషన్ లేనందున మీరు ఎన్నికలు రద్దు చేయాలని కోరుకుంటున్నారంటూ కూడా పిటిషనర్ను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు సూటిగా ప్రశ్నించిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టులు జోక్యం ఉండకూడదు అనేటువంటి అంశాన్ని కూడా తెలంగాణ హైకోర్టు ఇప్పటికే అభిప్రాయపడింది. మరోవైపు ఎన్నికల ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండకూడదు అనేటువంటి అంశాన్ని ఎలక్షన్ కమిషన్ అడ్వకేట్ కూడా తన వాదనలు వినిపించినటువంటి సమయంలో ఆ వాదనలకు తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది. 42% రిజర్వేషన్ జీవో విచారణ సమయంలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించామని తామే చెప్పామంటూ కూడా తెలంగాణ హైకోర్టు పిటిషనర్ కు గుర్తు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఎన్నికలకు స్టే విధించడానికి అయితే మాత్రం నిరాకరించింది. ఈ పిటిషన్ అయితే మాత్రం డిస్పోజ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.